ఓం శాంతి. ఈరోజు మురళి 1/4/2021. मीठे बच्चे, तुम ईश्वरी सेल्वेशन आर्मी हो। तुम्हें सबको सदगति देनी है। सबकी प्रीत एक बाप से जुटानी है। మధురమైన పిల్లలారా, మీరు ఈశ్వరీయ సెల్వేషన్ ఆర్మీ అయి ఉన్నారు. సెల్వేషన్ ఆర్మీ అంటే రక్షక దళం. మీరు ఈశ్వరీయ రక్షక దళము అయి ఉన్నారు. మీరు అందరికీ సద్గతి ఇవ్వాలి. అంటే అందరి ప్రీతి ఒక బాబాతో జోడింప చేయాలి. అందరి యొక్క ప్రీతి ఒక బాబాతో जोड़िंप చేయాలి. प्रश्न, मनुष्य अपना अकल किस बात में लगाते और तुम्हें अपना अकल कहाँ लगाना है? మానవులు తమ తెలివిని ఏ విషయాల్లో ఉపయోగిస్తున్నారు మరియు మీరు మీ తెలివిని ఎక్కడ ఉపయోగించాలి? उत्तर, मनुष्य तो अपना अकल आकाश और सृष्टि का अंत पाने में लगा रहे हैं. మానవులు తమ తెలివిని ఆకాశం మరియు సృష్టి యొక్క అంతు కనుగోటంలో ఉపయోగిస్తున్నారు. లేకిన్ ఇస్సే తో కోయి ఫాయిదా नहीं, కానీ దీని వలన ఎటువంటి లాభము లేదు. మానవులు తమ తెలివిని ఆకాశం మరియు సృష్టి యొక్క అంతు కనుగోడంలో ఉపయోగిస్తున్నారు, కానీ దీని ద్వారా ఎటువంటి లాభము లేదు. इसका अंत तो मिल नहीं सकता, ఎందుకంటే వీటి యొక్క అంతు కనుగోలేరు. तुम बच्चे अपना अक्ल लगाते हो पूज्य बनने में. పిల్లలు మీరు మీ తెలివిని పూజ్యులుగా తయారవటంలో ఉపయోగిస్తున్నారు. उन्हें दुनिया नहीं पूजेगी, तुम बच्चे तो पूज्य देवता बनते हो. సైన్స్ ద్వారా అంత కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు కదా, కానీ వారిని ప్రపంచం పూజించదు. పిల్లలు మీరైతే పూజ్య దేవతలుగా తయారవుతున్నారు. గీత్, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై. నిన్ను పొంది మేము విశ్వాన్ని పొందేము అని పాట. ఓం శాంతి. बच्चे समझ गए हैं ये है ज्ञान मार्ग, वो ही భక్తి మార్గ్. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, ఇది జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం ఉంది. ఆ ప్రశ్న उठता है कि भक्ति मार्ग अच्छा व ज्ञान मार्ग अच्छा, दो चीज हुई ना. భక్తి జ్ఞాన రెండు వస్తువులు ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏంటంటే, జ్ఞాన మార్గం మంచిదా భక్తి మార్గం మంచిదా? कहा जाता है ज्ञान से सद्गति होती है. जरूर कहेंगे भक्ति और ज्ञान दोनों अलग अलग हैं. శాస్త్రాల్లో కూడా చెప్పటం జరుగుతుంది ఏంటంటే, జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది అని. తప్పకుండా జ్ఞానము భక్తి రెండు వేరు వేరు అయినవి కదా, భిన్నమైనవి. మనుష్య समझते कि भक्ति करने से ज्ञान मिलेगा तब सद्गति होगी. भक्ति के बीच में ज्ञान आ नहीं सकता. भक्ति सबके लिए है, ज्ञान भी सबके लिए है. మానవులు అనుకుంటున్నారు భక్తి చేస్తూ వెళ్తే జ్ఞానం దొరుకుతుంది, అప్పుడు సద్గతి వస్తుంది అని. అయితే భక్తి చేస్తూ మధ్యలో అయితే జ్ఞానం దొరికే అవకాశం లేదు. భక్తి పూర్తయితేనే జ్ఞానం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. భక్తి అందరి కోసం వర్తించేది, జ్ఞానం కూడా అందరి కోసమే. इस समय है भी कली का अंत तो जरूर सबकी दुर्गति होगी, इसलिए पुकारते भी है, गाते भी है कि और संग तोड़ अब तुम संग जोड़े. ఈ సమయంలో కలియుగ అంతిమం ఇది, అందుకే తప్పకుండా అందరూ దుర్గతిలో ఉండడం వల్లనే
పిలుస్తూ ఉన్నారు. ఇతర సాంగత్యాలన్నీ తెంచుకొని నీతోనే సాంగత్యం జోడించుకుంటా నువ్వు దిగి వచ్చినట్లయితే అని మనం కూడా పిలిచాం భక్తిలో. अब वो कौन है किसके साथ जोड़ेंगे ये तो समझते नहीं కానీ అతడు ఎవరు, ఎవరితో మనం జోడించుకుంటామో ఇది తెలీదు. अक्सर करके बुद्धि कृष्ण तरफ जाती है। हम सच्ची प्रीत तुम संग जोड़े तो जब कृष्ण से ही प्रीत जोड़ते तो फिर गुरु गोसाई और किसकी दरकार नहीं, कृष्ण को ही याद करना है। कृष्ण का चित्र तो सबके पास है. భక్తి మార్గంలో అయితే నీ సాంగత్యంలోనే జోడించుకుంటాం ఆ బుద్ధిని అనేటప్పుడు కృష్ణుడి వైపు వెళ్ళిపోతుంది అక్కడ బుద్ధి. నా సత్యమైన ప్రీతి నీతోనే జోడించుకుంటాము అని. ఒకవేళ కృష్ణుడే భగవంతుడు అనుకుని కృష్ణుడితోనే ఒకవేళ ప్రీతి జోడించిన ఇంకా వేరే గురు గోసాయిలతో జోడించే అవసరం లేదు కదా, కృష్ణుడినే జ్ఞాపకం చేసుకోవాలి కదా అని చెప్తున్నారు బాబా. कृष्ण का चित्र तो सबके पास है, कृष्ण जयंती भी मनाते, फिर और कोई के पास जाने की दरकार ही नहीं. जैसे मीरा ने एक संग जोड़ी, काम काज करते कृष्ण को ही याद करती रही. కృష్ణ జయంతి కూడా జరుపుతూ ఉంటారు. మరి కృష్ణ జయంతి జరుపుకోవడం, కృష్ణుడితో ప్రీతి జోడించుకోవడం చేసినప్పుడు ఇంకా వేరే చోటకి వెళ్ళే అవసరం కూడా లేదు కదా. ఎలాగైతే మీరా కూడా ఒక కృష్ణునితో సాంగత్యం జోడించింది, పని పాటలు చేస్తూ కూడా కృష్ణుడిని జ్ఞాపకం చేసుకునేది మీరా. घर में रहना करना खाना पीना तो होता है, सच्ची प्रीति कृष्ण से जोड़ी. ఇంట్లో ఉన్నా తింటున్నా తాగుతున్నా సత్యమైన ప్రీతి ఒక కృష్ణుడితో జోడించింది ఆమె. जैसे कि वो आशिक और वो माशिक हो गए. कृष्ण को याद करने से फल भी मिलता है. కృష్ణ को तो सब जानते हैं. అంటే మీరా ఒక ప్రియురాళ్ళై కృష్ణుడిని ప్రియుడిగా చూస్తూ తప్పించింది. బాబా చెప్తున్నా నిజంగా చెప్పాలంటే కృష్ణుడిని జ్ఞాపకం చేయడం వల్ల ఫలం కూడా దొరుకుతుంది. అంటే భక్తిలో అంటే ఇప్పుడు ఈ గురువులు ఇప్పుడు మన ఎదురుగా కలియుగంలో పుట్టి పెరిగే మనుషుల్ని జ్ఞాపకం చేయడం కన్నా, పూజించే కన్నా కృష్ణుడి జ్ఞాపకంతో కొంత పర్వాలేదు కదా, దేవతల్ని జ్ఞాపకం చేయడం. కృష్ణుడి కోసం అందరికీ తెలుసు కూడా భక్తిలో. गाते भी है सच्ची प्रीत हमने तुमसे जोड़ी और संग तोड़ी, अब ऊंचते ऊंच सच्चा तो परम पिता, ये सबको वर्षा देने वाला एक ही बाप है. పాటలు కూడా పాడుతున్నారు, సత్యమైన ప్రీతి నీతోనే జోడించాము, ఇతర సాంగత్యాల నుండి తెంచుకున్నాము అని. కాబట్టి ఉన్నతోన్నతమైన వారు సత్యమైన తండ్రి పరం పితయే, అందరికీ వారసత్వం ఇచ్చేవారు ఒక బాబాయే. కృష్ణుడి పైన కూడా తండ్రి ఉన్నారు. उनको कोई भी जानते नहीं, बल्कि कहते हैं परम पिता परमात्मा शिव, परंतु कब आते ये नहीं जानते. అతని పరిచయం ఎవరికి తెలియదు. మళ్ళీ పరం పిత పరమాత్మ శివుడు అంటారు, కానీ అతడు ఎప్పుడు వస్తారు ఇది ఎవరికి తెలియదు. శివ జయంతి होती है तो जरूर आते होंगे, कब कैसे आते क्या कर करते किसको పతా नहीं. శివ జయంతి కూడా జరుపుతున్నారంటే తప్పకుండా అతడు దిగి వస్తున్నారు, కానీ ఎప్పుడు ఎలా వస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. कोई भी मनुष्य मात्र नहीं जानते कि सर्व की सदगति करते, परंतु कैसे करते, सदगति का अर्थ क्या है कुछ भी नहीं समझते. ఏ మానవ మాత్రులకి తెలియదు శివుడు వచ్చినప్పుడు సర్వుల సద్గతి అనేది చేస్తున్నారు. ఎలా చేస్తారు సద్గతి, సద్గతి అంటే అసలు మీనింగ్ ఏంటి ఇది కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. शिव बाबा ने तो जरूर स्वर्ग की बादशाही दी होगी ना, तुम बच्चे जो उस धर्म के थे तुमको ये पता नहीं था, भूल गए थे, तो फिर और कैसे जान सकेंगे. శివ బాబా స్వర్గ రాజ్యాధికారం ఇచ్చి ఉంటారు కదా వచ్చినప్పుడు. శివరాత్రి చేస్తున్నామంటే అతడు స్వర్గ రాజ్యం ఇచ్చి ఉంటారు, అదే సద్గతి అంటారు అసలు. పిల్లలు ఎవరైతే మీరు అతని ద్వారా స్వర్గము అనేది పొందేరో ఆ ధర్మంలో ఉండేవారో, దేవతా ధర్మంలో మీకే తెలియలేదు, మర్చిపోయారు. శివబాబా వచ్చి ఇలాంటి ప్రాప్తి ఇచ్చారు అందుకే శివరాత్రి జరుపుకుంటున్నాము అనేది మీరే మర్చిపోయారు. ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి రహస్యాలు. अभी शिव बाबा द्वारा तुमने जानना है और दूसरों को बताते हो. तुम हो ईश्वरी सेल्वेशन आर्मी.
सेलिब्रेशन का हो, वह सदगति की आर्मी का हो। अभी तुम बच्चों पर రెస్పాన్సిబిలిటీ టెహరి శివబాబా ద్వారా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇతరులకు కూడా చెప్తున్నారు. మీరు ఈశ్వరీయ రక్షక దళం అయ్యారు, సద్గతి ఇచ్చేటటువంటి దళం అయ్యారు. మీ పైన చాలా బాధ్యత ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. तुम चित्रों पर भी समझा सकते, भाषाएं बहुत हैं, मुख्य भाषाओं में चित्र बनाने पड़ते हैं, भाषाओं का भी बड़ा झंझट, इसलिए प्रदर्शनी भी बनानी पड़े. చిత్రాల పైన కూడా మీరు చెప్పొచ్చు అని చెప్తున్నారు బాబా. భాషలు అయితే చాలా ఉన్నాయి, ముఖ్యమైన భాషలతో చిత్రాలు తయారు చేస్తే బాగుంటుంది. బాబా చెప్తున్నారు భాషలది కూడా పెద్ద జంజాటం ఉంది. ఒక రాష్ట్రానికి ఒక భాష అయిపోయేటప్పటికి మళ్ళీ అది ట్రాన్స్లేట్ అయ్యి చిత్రాలు పుస్తకాలు తయారైతే కానీ चित्रों पर समझाना बड़ा सहज होते ही गोलने में भी सारा ज्ञान है. బాబా చెప్తున్న చిత్రాలపైన చాలా సహజంగా ఎవరికైనా మనం చెప్పవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీ అవుతుంది చిత్రాలపైన. అందులో కూడా సృష్టి చక్రం చిత్రం తీసుకోండి, మొత్తం జ్ఞానం ఉంది అందులో. सीढ़ी सिर्फ भारत वासियों के लिए, इसमें और कोई धर्म है नहीं. మెట్ల వరుసలో అయితే కేవలం భారతీయ ధర్మం కోసం ఉంటుంది, ఇంకో ధర్మాల కోసం అందులో లేదు అని చెప్తున్నారు బాబా. ऐसे थोड़ी भारत तमो प्रधान बनता है तो और नहीं बनते, तमो प्रधान तो सब बनते तो उन्हों के लिए भी होना चाहिए. ये सब बुद्धि में सर्विस के ख्याल आना चाहिए. భారతదేశమే తమ ప్రధానంగా అవుతుంది, ఇంకా వేరే ధర్మాల అని కూడా లేదు కదా, అందరూ తమ ప్రధానం అవుతారు అంతిమ సమయం వచ్చేటప్పటికి. అందుకే ఇతర ధర్మాల వాళ్ళ కోసం కూడా చిత్రాలు ఉండాలి అని చెప్తున్నారు బాబా. అందుకే కొన్ని చిత్రాలలో ఇతర ధర్మాలది కూడా ఉంది కదా, సృష్టి చక్రం ఇంకా కల్పవృక్షంలో కూడా చాలా క్లియర్గా ఇతర ధర్మాలు కొమ్మలుగా ఉంటాయి, అవి కొమ్మ చివరికి వచ్చేటప్పటికి ఎలా అవి కూడా తమ ప్రధానమైపోతాయి అనేది. ఇవన్నీ బుద్ధిలో సర్వీస్ యొక్క ఆలోచన మీకు నడుస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. दो बाप का राज भी समझाना है, वर्षा रचयिता से मिलता है, ये भी सब धर्म वाले जानते हैं कि लक्ष्मी नारायण भारत के पहले महाराजा महारानी थे ना, वह भगवान भगवती थे. अच्छा, उनको ये स्वर्ग का राज्य कैसे मिला? जरूर भगवान द्वारा मिला, कैसे कब मिला किसको भी पता नहीं है. బాబా చెప్తున్నారు ఇద్దరు తండ్రుల యొక్క రహస్యం కూడా మీరు చెప్పాలి ఎవరికైనా, ఇందులో వారసత్వం రచయిత నుండి దొరుకుతుంది అని. ఇది కూడా అన్ని ధర్మాల వాళ్ళకి తెలిసిన విషయం. లక్ష్మీనారాయణలే ఈ భారత భూమి పైన మహారాజా మహారాణి రాజ్యం చేశారు అని, వాళ్ళే భగవాన్ భగవతిగా ఉండేవారు అనేది కూడా చెప్పుకుంటూనే ఉంటారు శాస్త్రాలలో అని చెప్తున్నారు బాబా. అయితే తప్పకుండా వీళ్ళకి రాజ్యం భగవంతుని ద్వారానే దొరికి ఉంటుంది కదా, భగవాన్ భగవతి అని పిలుస్తున్నామంటే. కానీ ఎప్పుడు ఎలా లభించింది భగవంతుని నుండి వాళ్ళకి రాజ్యం, ఇది ఎవరికి కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. गीता में कृष्ण का नाम डाल फिर प्रलय दिखा दिए, रिजल्ट कुछ भी नहीं, ये तुम बच्चों को समझाना है. చిత్రతో సబ్ తరఫ్. అయితే గీతలో కృష్ణుడి పేరు చూపించారు కానీ రాజ్యస్థాపన అయినట్టు చూపించలేదు, ప్రళయం అయిపోయిందని చూపించారు. యుద్ధం అంతా అయింది, పాండవులు గెలిచారు, ప్రళయం అయిపోయింది అంటే రిజల్ట్ ఏమీ లేనట్టే కదా కృష్ణుడి చరిత్రలో మళ్ళీ అని చెప్తున్నారు బాబా. కాబట్టి పిల్లలు మీరు చిత్రాల పైన చెప్పాలి, చిత్రాలు అయితే అందరి దగ్గర ఉన్నాయి కదా అని చెప్తున్నారు బాబా. రాజ్యస్థాపన ఎలా జరుగుతుందో చెప్పాలి, ప్రళయం కాదు రాజ్యస్థాపన జరుగుతుంది. लक्ष्मी नारायण के चित्र भी होंगे, भले ड्रेस फीचर्स आदि और होंगे, जिसको जो आया सो बैठ बनाए. श्रीनाथ श्रीनाथनी ये राधे कृष्ण है ना, श्री राधे श्री कृष्ण तो ताज वाले नहीं है, काले भी नहीं है. राजधानी लक्ष्मी नारायण के हैं, ना कि राधे कृष्ण के. मंदिर तो अनेक प्रकार के बनाए हैं. లక్ష్మీనారాయణ చిత్రాలు కూడా ఉన్నాయి, భలే డ్రెస్ రూపురేఖలు వేరేగా ఉంటాయి సత్యగల రియల్గా ఉన్నప్పుడు, విగ్రహాలు వేరేగా చూస్తున్నాం మనం.
ఫోటోలు విగ్రహాలు. ఎవరికి మనసులో ఎలా తోస్తే అలాగా ఈ ఫోటోలు విగ్రహాలు తయారు చేస్తారు. రియల్ రూపాలైతే లేవు కదా ఇప్పుడు అంటున్నారు బాబా. శ్రీనాథ, శ్రీనాథిని ఈ రాధాకృష్ణులు కదా. శ్రీనాథుడు, శ్రీనాథిని, శ్రీరాధే, శ్రీకృష్ణ. వీళ్ళకి కిరీటం ఉండదు. అంటే ఏదో అలంకారానికి ఉండే చిన్న చిన్న కిరీటాలు ఉంటాయి. రాజ సంతానానికి కూడా పెడతారు కదా అందం కోసం. అలా రాజ కిరీటం ఉండదు. నల్లగా కూడా ఉండరు రాధాకృష్ణులు. మందిరాలైతే అనేక రకాలు తయారు చేసేసారు. నామ్‌తో एक ही रखेंगे लक्ष्मी नारायण, डिनेस्टी लक्ष्मी नारायण की कहेंगे। राम सीता का घराना लक्ष्मी नारायण का घराना, राधे कृष्ण का घराना नहीं होता है। ये बातें मनुष्यों के ख्याल में ही नहीं है. పేర్లైతే అనేక రకాల పెట్టుకున్నారు. బాబా చెప్తున్నారు మందిరాలు అనేక రకాలు తయారు చేస్తారు. వాళ్ళ పేరైతే లక్ష్మీనారాయణ అని చెప్తారు కదా మహారాజా మహారాణి. వంశం తయారవుతుంది. సీతారాముల వంశం, లక్ష్మీనారాయణల వంశం అంటాం. రాధాకృష్ణుల వంశం అనేది లేదు. వాళ్ళు బాల్యావస్థలో ఉన్నారు కదా. బాబా చెప్తున్నారు పిల్లల్లో కూడా నంబర్ వార్ పురుషార్థం అనుసారం ఈ విషయాలు తెలుసుకుంటున్నారు. సర్వీస్ పట్ల ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు उत्साहలోకి వస్తూ ఉంటారు. कोई कहते हम समझते परंतु धीरे धीरे मुख खुलने की भी युक्तियां रचनी पड़ती हैं. कई समझते वेद शास्त्र अध्ययन करने से, यज्ञ तप आदि करने से, तीर्थ आदि करने से परमात्मा को पा सकते हैं, परंतु भगवान कहते ये सब मुझसे दूर करने के रास्ते हैं. ड्रामा में सबको दुर्गति को पाना ही है तो फिर ऐसी बातें बताती है. బాబా చెప్తున్నారు కొంతమంది అంటారు మాకు అర్థం అవుతుంది జ్ఞానము వింటుంటే, కానీ మీకు అర్థం అవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పటానికి కూడా నెమ్మది నెమ్మదిగా మీ నోరు తెరవబడాలి అని చెప్తున్నారు బాబా. కొంతమంది అంటారు వేద శాస్త్రాలు చదవడము, యజ్ఞాలు తపస్సులు చేయడము, తీర్థయాత్రలు చేయడం వీటి వలన పరమాత్మను పొందగలను. కానీ డైరెక్ట్ భగవంతుడు చెప్తున్నారు ఇవన్నీ నా నుండి దూరం చేసే మార్గాలు. దూరం అవుతూ వచ్చారు అవి చేస్తూ. డ్రామాలో అన్నీ చేసి దుర్గతి పొందాల్సింది ఉంది, పొందేరు. आगे हम भी कहते थे कि भगवान जैसे चोटी है, कोई कहाँ से भी जाए तो मनुष्यों ने अनेक प्रकार के रास्ते पकड़े हैं. भक्ति मार्ग के रास्ते पकड़ पकड़ कर जब तक जाते तब फिर भगवान को ही पुकारते कि हे पतित पावन आप आकर पावन बनने का रास्ता बताओ. आप भी अगर पावन हो नहीं सकते तक गए हैं. भक्ति दिन प्रतिदिन पूरा तक आएगी. బాబా చెప్తున్నారు మనము కూడా జ్ఞానంలో రాకముందు ఇదే అనుకునే వాళ్ళం. ఏమని? భగవంతుణ్ణి పొందడం అంటే భగవంతుడు శిఖరాన ఉంటాడు, కొండ శిఖరం భగవంతుని ప్రాప్తి అనేది. ఆ శిఖరానికి ఎవరు ఎటు నుండైనా ఎక్కొచ్చు కొండ మీదకి. ఎవరు ఎటు నుండి ఎక్కినా ఆ శిఖరానికి వెళ్ళే మార్గమే. అలా ఏంటంటే భక్తుల్లో ఉండే మార్గాలు అనేక రకాల మార్గాలు భగవంతుణ్ణి చేరుకోవటానికి అని అలా చెప్తూ ఉంటారు భక్తులు. మీది ఒక మార్గమే, మాది ఒక మార్గం, ఇలా అనేక రకాల మార్గాలు. అలాంటి భ్రమలోనే మనము ఉండేవాళ్ళం. అలా ఆలోచించే రకరకాల మార్గాల్లో వెళ్ళి వెళ్ళి అలసిపోతున్నాం. అప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నావు, పతిత పావన రండి, పావనంగా తయారయ్యే మార్గం మాకు చూపించండి. మీరు తప్ప ఎవరు మాకు ఈ మార్గం చూపించలేరు, పావనంగా తయారు చేయలేరు. అలసిపోయాం కదా, రోజు రోజుకి అలసిపోయేలా చేస్తుంది భక్తి అని చెప్తున్నారు బాబా. अभी तो मेले आदि पर कितने लाखों जाकर इकट्ठे होते, कितनी गंदगी होती. अब तो है अंत, दुनिया को बदलना है. वास्तव में दुनिया एक ही, दो भाग बनाए तो मनुष्य समझेंगे स्वर्ग नरक अलग अलग दुनिया, परंतु ये आधा आधा है. ऊपर में सतयुग, फिर त्रेता, द्वापर, कलयुग, कलयुग में तमो प्रधान बनना ही है. सृष्टि पुरानी होती है, इन बातों को कोई समझते नहीं, मुंजे हुए हैं. మేళాళ్ళలో ఎన్ని లక్షల మంది పోగవుతూ ఉంటారు. భక్తి యొక్క మేళాల్లో ఎంత చెత్త కూడా ఉంటుంది తెలుసా, జనాలు పోగు అయ్యి అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఆ మేళాల్లో. ఇప్పుడైతే
అంత్యం వచ్చేసింది. ప్రపంచం మారాల్సి ఉంది. ప్రపంచమైతే ఒకటే. 2 ప్రపంచాలైతే లేవు. 2 భాగాలుగా అయితే విభజించొచ్చు దీన్ని. అంటే స్వర్గము, నరకము. వేరు వేరు ప్రపంచాలు లేవు. సగం సమయం అది, సగం సమయం ఇది నడుస్తుంది ఒక్క ప్రపంచంలోనే. పైన సత్యయుగం, త్రేతాయుగం, తర్వాత కలియుగం, ద్వాపరయుగం కింద. ఈ 2 యుగాలు వచ్చేటప్పటికి సృష్టి పాతదైపోతుంది. ఈ విషయాలు మనుషులకు అర్థం కానివి. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. कोई कृष्ण को भगवान तो कोई राम को भगवान कह देते। आजकल तो मनुष्य अपने को भगवान कह देते। हम ईश्वर के अवतार है, देवताओं से भी मनुष्य तीखे हो गए। देवताओं को फिर भी देवता ही कहेंगे, तो फिर मनुष्य को भगवान कह देते। ये है भक्ति मार्ग। శ్రీకృష్ణుడు భగవంతుడే, రాముడు భగవంతుడే ఇలా అనుకుంటూ ఉంటారు. కొంతమంది కృష్ణుడు భగవంతుడంటే, కొంతమంది రాముడు భగవంతుడంటే. ఈ రోజుల్లో మనుషులు తమను తాము కూడా భగవంతుడని చెప్పేసుకుంటున్నారు. ఈశ్వర అవతారం నేను అని. బాబా చెప్తున్నారు, దేవతల కంటే గొప్ప వాళ్ళు అయిపోయారనమాట. దేవతల్ని దేవతలని వరకే సంబోధిస్తారు. కానీ మనుషులు దేవతల కంటే మించి నేనే భగవంతుడని చెప్పుకుంటున్నారు చూడండి అని చెప్తున్నారు బాబా. ఇదంతా భక్తి మార్గం. देवता ही तो स्वर्ग में रहने वाले थे, अभी कलयुग ఐరన్ ఏజ్ में फिर మనిషి భగవాన్ कैसे हो सकते. స్వర్గంలో ఉండేవారు దేవతలు, వాళ్ళే భగవంతుడు అని మన పిలవలేదే. అలాంటిది ఈ ఇనుప యుగంలో కలియుగంలో ఉండే మనుషులు భగవంతుడు ఎలా కాగలరు అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मैं आता ही हूँ संगम युग पर, जबकि मुझे आकर दुनिया को ट्रांसफर करना है कलयुग से सत्य को हो, बाकी सब शांति धाम में चले जाएंगे. वो है నిరాకారి దునియా, ఏ హే సాకారి దునియా. బాబా చెప్తున్నారు నేను వచ్చేదే సంగమయుగంలో. అంటే ఎప్పుడైతే ప్రపంచాన్ని మొత్తం పరివర్తన చేయాల్సి వస్తుందో, నేను కలియుగం నుండి సత్యయుగంగా మార్చాల్సి వస్తుంది, అప్పుడు నేను వస్తూ ఉంటాను. మిగిలిన వాళ్ళందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది నిరాకారి ప్రపంచం, ఇది సాకారి ప్రపంచం అని చెప్తున్నారు బాబా. निराकारी झाड़ भी समझाने लिए बड़ा बनाना पड़े। ब्रह्म महातत्व भी इतना बड़ा है जितना बड़ा आकाश है, दोनों का अंत नहीं पा सकते. నిరాకారి వృక్షం కూడా పెద్దది తయారు చేయాలి అని చెప్తున్నారు బాబా. పరంధామంలో నిరాకారి వృక్షం ఉంది కదా. బ్రహ్మ మాతత్వం కూడా ఎంత పెద్దది కదా, ఆకాశం ఎంత ఉందో అంత. రెండింటివి అంతు కనుక్కోలేం, ఆకాశంది బ్రహ్మతత్వంది కూడా. बल कोशिश करते एरोप्लेन आदि में जाएंगे, परंतु अंत नहीं पा सकेंगे. समुद्र ही समुद्र, आकाश ही आकाश है, वहां तो कुछ भी नहीं है. భలే ఏరోప్లేన్ ద్వారా ప్రయత్నిస్తున్నారు, ఆకాశం ఎంతవరకు ఉందో చూడాలి రాకెట్ ద్వారా, ఏరోప్లేన్ ద్వారా, కానీ కనుగోలేరు. ఆకాశమే ఆకాశం. సముద్రం ఎంతవరకు ఉందో చూడాలని ప్రయత్నిస్తున్నారు, సముద్రమే సముద్రం ఉంది, దాని అంత కనుగోలేదు. అంటే భూమి ఎక్కడైతే ఉందో అటువైపు సముద్రం అంతు కనుక్కోగలరు, కానీ భూమి ఎడ్జెస్ వైపు సముద్రం ఎక్కడ తాకి ఉందో, మిగిలిన అటువైపు సముద్రం ఎంతవరకు ఉంది అనేది లేదు. ఆ సముద్రమే సముద్రం అంటున్నారు బాబు. అదే పరంధామం సూక్ష్మలోకానికి వెళ్ళిపోతే ఇవేమీ లేవు. बल कोशिश बहुत करते, परंतु इन सब बातों से फायदा क्या, समझते हम अपना अक्कल निकालते. ఎంత ఇవే ప్రయత్నాలు చేసినా అంత కనుక్కోవాలని లాభం ఏంటి దాని వలన అని చెప్తున్నారు బాబు. ఎంత ఖర్చు పెడతారు, కోట్లు ఖర్చు కూడా. అయితే మనుషులకి ఏంటి సంతోషం అంటే మా తెలివితేటలు చూపిస్తున్నాము అని, డెవలప్ అయ్యాం, మా తెలివితేటలు ఇంత ఉంది సైన్స్ ద్వారా అని. ये है मनुष्य का अक्ल, साइंस का घमंड भी मनुष्य में है. बल्कि इतना भी कोई अंत पाए, परंतु उसको सारी दुनिया पूजेगी तो नहीं, देवताओं की तो पूजा होती है. तुम बच्चों को बाप कितना ऊंच बनाते हैं. మానవుల యొక్క తెలివి ఇప్పుడు ఇలా పనిచేస్తుంది. సైన్స్ యొక్క అహంకారం మనుషుల్లో పెరుగుతుంది. భలే ఎంత అది అంత కనుక్కుంటాం, దీని అంత కనుక్కుంటాం అని ప్రయత్నాలు చేసినా పూజలు చేయరు కదా వాళ్ళకి ఎవరు. పూజనీయులుగా చేసే ప్రయత్నాలు తెలివి కాదది. దేవతలనైతే అందరూ పూజిస్తారు, అటువంటి తెలివి వారిది. అదే ఇప్పుడు బాబా మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి పిల్లలు మిమ్మల్ని బాబా ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు చూడండి అని చెప్తున్నారు బాబా.
सबको ले जाते शांति धाम, बल ये सब जानते हैं हम मूल वतन से आते, परंतु जिस प्रकार तुम समझते वैसे दुनिया नहीं जानती वो क्या है, कैसे आत्मा ही वहां रहती है, फिर नंबर बार आती है, कोई नहीं जानते. అందరినీ శాంతిధామ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు బాబా. ఇది లౌకికంలో కూడా అనుకుంటారు, పైకి వెళ్ళిపోతాం, పైనుండి వచ్చాం అలా. కానీ అదేంటి, ఎటువంటి ప్రపంచం మీకు ఎలాగ అర్థమైందో అలా లౌకికం వాళ్ళకి తెలియదు. అదేంటి, ఎలా ఉంటుంది అక్కడ ఆత్మలు, మళ్ళీ నెంబర్ వారికి ఎలా వస్తారు, ఎవరికి తెలియదు. ब्रह्म माँ तत्व में निराकारी जाड़ है, ये नहीं समझ से सत्युग में थोड़े रहते, बाकी सब आत्माएं मूल वतन में रहते. जैसे ये साकारी वतन वैसे ही मूल वतन है. वतन कभी खाली नहीं होता, ना ये ना वो. जब अंत होता है तो ट्रांसफर हो जाते वहां. कुछ तो इस वतन में रहते, सारा वतन खाली हो जाए फिर तो प्रलय हो जाए. प्रलय होती नहीं, अविनाशी खंड है ना. ये सब बातें बुद्धि में रखनी है. బ్రహ్మ తత్వంలో నిరాకారి వృక్షం ఉంటుంది. సత్యయుగంలో కొద్ది మంది ఉంటారు, ఆత్మలందరూ మూలవతనంలో ఉంటారు. అప్పుడు కొద్ది మంది సత్యయుగంలో ఉంటారు. ఎలాగైతే సాకారి వతనం ఉందో అలాగా మూలవతనం, ఇది సాకారి వతనం అంటాం కదా, అంటే ఒక ప్రపంచం వతనం అంటే, అలాగా అది నిరాకారి వతనం, మూలవతనం. అక్కడ ఎప్పుడు ఖాళీ అవ్వదు, ఇక్కడ ఎప్పుడు ఖాళీ అవ్వదు, పూర్తి ఖాళీ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అంతిమం జరుగుతుందో ఆత్మలందరూ పైనుండి దిగిపోతారు, అప్పటికి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. అంటే వినాశనమయ్యి ఆత్మలు పరంధామానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం ప్రారంభమయ్యే వరకు అక్కడ ఆత్మలు ఒకరైనా ఉంటారు, జన్మలో రాకుండా. అలాగే ఇక్కడ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోరు, కొద్దిమంది అయినా ఉంటారు. అందుకే అవినాశి ఖండం అయింది భారతదేశం నుంచి. ప్రళయం అనేది అయితే జరిగిపోదు. ఈ విషయాలన్నీ బుద్ధిలో గుర్తుంచుకోవాల్సిన విషయం. सारा दिन यही ख्याल चलते रहे हम किसका कल्याण करें. तुम संग प्रीत जुटी तो उनका परिचय देवे ना, वो बाप है, उससे वर्षा मिलता है. कैसे मिलता है सो हम बता सकते. बताने वालों में भी नंबर वार है. कोई तो बहुत अच्छी रीति भाषण करते, कोई नहीं कर सकते, तो सीखना पड़े. हर एक बच्चे को अपना कल्याण करनी, जबकि रास्ता मिला है तो एक दो का कल्याण करनी. दिल होती है औरों को भी बाप से वर्षा दिलावे, रूहानी खिदमत करे. सब एक दो की सेवा करते हैं. రోజంతా ఇదే ఆలోచనలు నడవాలి, మేము ఎవరికి ఎలా కళ్యాణం చెయ్యాలి. బాబా నీ సాంగత్యంలో ప్రీతి జోడించుకున్నాను కాబట్టి నీ పరిచయం నేను అందరికీ ఇవ్వాలి కదా. అత తండ్రి వారసత్వం దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, మేము చెప్పగలము అని చెప్పండి అందరికీ. చెప్పటంలో కూడా నంబర్ వారు ఉంటున్నారు. కొంతమంది చాలా చక్కగా ఉపన్యాసం చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేని వాళ్ళు ఉన్నారు. నేర్చుకోవాలి. నేను చెప్పలేను చేయలేను అనకూడదు, నేర్చుకోవాలి. ప్రతి పిల్లలు తమ కళ్యాణం చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు మార్గం లభించిందో ఒకరికొకరు ఇతరులకు కూడా కళ్యాణం చేయాలి. మన మనసులో ప్రీతి అయితే ఉంటుంది కదా, కోరిక అయితే ఉంటుంది కదా, ఇతరులకు కూడా బాబా నుండి వారసత్వం ఇప్పించి వాళ్ళని కూడా నాలా ప్రాప్తి పొందే వాళ్ళగా చేస్తే బాగుంటుంది. ఆత్మిక సేవ చేయాలి. बाप आकर रूहानी सेवा सिखाते और कोई भी रूहानी सेवा नहीं जानते. रूहानी बाप ही रूहों की सेवा करते. ఆత్మిక సేవ చేయడం ఇంకెవరికి తెలియదు. బాబాయే మన ఆత్మలకు సేవ చేస్తున్నారు, మనకి ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు. जिस्मानी सेवा तो जन्म जन्मांतर बहुत की, अब अंतिम जन्म में रूहानी सेवा करनी जो बाप ने सिखाई है. శారీరక సేవలు చాలా చేసాం జన్మ జన్మల నుండి, ఇప్పుడు బాబా మనకు ఆత్మిక సేవ నేర్పించారు. కళ్యాణ్ इसमें और कोई में फायदा नहीं. गृहस्थ व्यवहार में भी रहना है, तोड़ निभाना है. उनको भी यही समझाकर कल्याण करना है. प्रीत होगी तो कुछ सुनेंगे. कई तो डरते कि पता नहीं हमको भी संन्यास ना करना पड़े. आजकल तो सन्यासी बहुत है ना. ఆత్మిక సేవ చేయటంలోనే కళ్యాణం ఉంది, ఇంకా దేనిలోని అంటే లాభం ఉంది, ఇంకా దేనిలోనంత లాభం లేదు.
అయితే గృహస్థాన్ని వదిలేసే అవసరం లేదు. గృహస్థాన్ని కూడా చూసుకోండి. సంబంధాలను కూడా నిభాయించండి. సంబంధాల మధ్య ఉంటూ కూడా వాళ్ళకి ఇదే చెప్పండి. జ్ఞానం చెప్పి వాళ్ళ కళ్యాణం చేయండి. ప్రీతి ఉంటే ఏమైనా వింటారు జ్ఞానం. ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఏమాత్రం కొద్ది ప్రీతి ఉన్నా వింటారు. కొంతమంది మాత్రం భయపడిపోతారులేండి. మేము సన్యాసం తీసేసుకోవాల్సి ఉంటదేమో అని. ఈ రోజుల్లో సన్యాసులు కూడా చాలా మంది తయారైపోయారు కదా! మోసం చేసేవాళ్ళు. कफनी पहन 2 अक्षर सुने, खाना तो मिल ही जाता है, कहाना कहाँ से, कोई दुकान पर जाएगा 2 पूरी दे देंगे, फिर दूसरे पास जाएँगे, पेट पूजा हो जाती है। भीख माँगने वाले भी अनेक प्रकार के होते हैं। సన్యాసులు కూడా అనేక రకాలైపోయారు ఇప్పుడు. 2 మాటలు వినిపించారనుకోండి కథో ఈ శ్లోకం భిక్ష దొరికేస్తది. పొట్టకి పూజ. ఏ దుకాణానికెళ్ళినా 2 పూరీలిస్తే అయిపోతుంది. కడుపు నిండిపోతుంది. మళ్ళీ ఇంకో దగ్గరికెళ్తే ఇంకో పూట గడిచిపోతుంది. పొట్ట పూజ అయిపోతుంది. భిక్ష అడిగే అనేక రకాల అటువంటి సన్యాసులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. इस बाप से तो एक ही प्रकार का वारसा मिलता है, बेहद की बादशाही मिलती, सदा निरोगी बनते हैं. ఇక్కడ బాబా నుండి ఒకే రకమైన వారసత్వం లభిస్తుంది. అనంతమైన రాజ్యాధికారం. సదా నిరోగిగా తయారైపోతున్నాము. షౌకార్ ముష్కిల్ ఉట్టే గరీబం కభీ కళ్యాణ్ కర్నా చాహియే. వాళ్ళు సన్యాసులైనా అక్కడ ప్రాప్తి ఏమీ లేదు కదా. ఇక్కడ ప్రాప్తి అనంతమైన రాజ్యాధికారం దొరుకుతుంది. మీరు సన్యాసం కూడా తీసుకునక్కర్లేదు. గృహస్థంలో ఉంటూ సంబంధాలు నిభాయించాలి. వాళ్ళ జ్ఞాన మార్గంలో తేవాలి వాళ్ళని కూడా. ధనవంతులు కష్టం దీనిలో రావడం నిలబడ్డం. కాబట్టి పేదవాళ్ళకి మీరు కళ్యాణం చెయ్యాలి. అలాగని ధనవంతులకు చేయొద్దని కాదు. వచ్చిన భావన చేసుకునే సేవలో వాళ్ళకి వీళ్ళకి తేడా చాలా కనిపిస్తుంది. बाबा प्रदर्शनियां बहुत बनवा रहे, क्योंकि गावड़े पहुंचते ना मिनिस्टर आदि समझेंगे कि ये नॉलेज अच्छी है तो सब सुनने लग पड़ेंगे. हाँ, आगे चलकर तुम्हारा नाम बाला होगा, फिर बहुत आएंगे. कट निकालने में टाइम लगता है. रात दिन कोई लग जाए तो शायद निकल पड़े. आत्मा प्योर हो जाएगी तो फिर ये शरीर भी छोड़ेगी. ये सब समझने की बातें हैं. బాబా చెప్తున్నారు ప్రదర్శనలు కూడా తయారు చేయించింది బాబా. ఎందుకంటే గ్రామాలు చాలా ఉన్నాయి కదా, పేద పిల్లల కళ్యాణం జరుగుతుంది అక్కడ సేవ చేస్తే. మినిస్టర్స్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు వింటారో మన చిత్రాలపైన జ్ఞానం చాలా బాగుంది అని వాళ్ళ ఒపీనియన్ చెప్పడంతో చాలా మంది వినడం మొదలు పెడతారు. ముందు ముందు మీ పేరు చాలా ప్రఖ్యాతి చెందుతుంది. చాలా మంది మీ దగ్గరకు వస్తారు. మీలో కూడా తుప్పు తొలగుతూ ఉంటది కదా, దాని ప్రభావం వల్ల కూడా సేవ బాగా జరుగుతుంది. రాత్రి పగలు ఇమిడిపోతే పురుషార్థంలో అప్పుడు తుప్పు తొలగుతుందేమో. టైం పడుతుంది తుప్పు తొలగాలంటే. ఆత్మ ప్యూర్గా పవిత్రంగా తయారైపోతే ఇంక శరీరాన్ని కూడా వదిలేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు అని చెప్తున్నారు బాబా. प्रदर्शनी में भी समझाना है. मुख्य है सारी भारत की भारत. भारत का राइज हो जाता है तो सबका राइज हो जाता है. प्रोजेक्टर से भी प्रदर्शनी में जास्ती सर्विस हो सकती है. ప్రదర్శనలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైనది భారతదేశం యొక్క విషయం. భారతదేశము ఉన్నతిలోకి వెళ్తే అందరూ ఉన్నతిలోకి వెళ్తున్నారు భారతీయుల వెనుక. భారతీయులు పతనమైనప్పుడు అందరూ ప్రపంచ ధర్మాలందరూ కిందకి దిగిపోతున్నారు. ప్రొజెక్టర్ కన్నా ప్రదర్శని ద్వారా మంచి సేవ జరుగుతుంది అంటున్నారు మామ. పర్సనల్ టచ్ చాలా వరకు జరుగుతుంది ప్రదర్శనలో. ప్రొజెక్టర్ ఏంటంటే అలా 100-200 మంది కూర్చొని ఒకటే చిత్రం పైన మైక్లో వింటూ ఉంటారు. ప్రదర్శనలు ఏంటంటే 10 మంది, 5 మంది, 20 మంది గ్రూప్గా వింటారు. धीरे धीरे वृद्धि को पाते जाएंगे. दिन प्रतिदिन तुम्हारा नाम बाला होता जाएगा. నెమ్మది నెమ్మదిగా వృద్ధి జరుగుతుంది. రోజు రోజుకి మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. ये भी लिखना चाहिए कि 5000 वर्ष पहले भी ऐसा हुआ था. ये तो बड़ी वंडरफुल बात है. बाबा इशारा देते, बच्चे बहुत बातें भूल जाते. कुछ भी होता है तो कहेंगे आज से 5000 वर्ष पहले भी ऐसे हुआ था. ఇది కూడా రాయాలి. 5000 సంవత్సరాల పూర్వం కూడా ఇలా జరిగింది, ఇలాగే మీరు విన్నారు
ఇలాగే మేము మీకు చెప్పాము. చాలా వండర్ఫుల్ విషయాలు కదా ఇవి అని చెప్తున్నారు బాబా. బాబా అయితే సౌజ్ఞ ఇస్తున్నారు, పిల్లలు చాలా పాయింట్స్ మర్చిపోతున్నారు సర్వీస్ చేసేటప్పుడు. ఇది కూడా ఒక పాయింట్ కదా, మనకి ఎప్పుడు గుర్తుండాల్సింది. ఏది జరిగినా 5,000 సంవత్సరాల పూర్వం కూడా ఇలాగే జరిగింది అని మనం అనుకోవడం కానీ ఎవరికైనా చెప్పడం కానీ గుర్తుంటుందా? ఇటువంటి పాయింట్స్, చాలా పాయింట్స్ మర్చిపోతుంటారు పిల్లలు అని చెప్పి. ప్రాక్టికల్ వచ్చేటప్పటికి మర్చిపోతూ ఉంటారు కదా. है बहुत క్లియర్ బాత్, పరంతు జబ్ కిస్కి బుద్ధి మే ये बैठे, క్లియర్గా ఉండే విషయాలు బాబా చెప్పిన ఎంత స్పష్టమైన విషయం, కానీ ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. अखबार में डाल सकते तो कुछ समझे तो सही, ज्ञान मार्ग में बड़े फर्स्ट क्लास अवस्था चाहिए, ऐसे ऐसे बातों की याद कर हर्षित भी रहना होता है. న్యూస్ పేపర్లో కూడా వెళ్తే ఎవరికైనా అర్థమవుతుంది జ్ఞానం అంటున్నాడు. జ్ఞాన మార్గంలో నడవాలి ముందు కంటే చాలా ఫస్ట్ క్లాస్ అయిన స్థితి ఉండాలి పిల్లల్ని. ఇలాంటి విషయాలు గుర్తు చేసుకుంటూ బాబా చెప్పే పాయింట్స్, అవస్థ ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎన్నెన్ని పాయింట్స్ బాబా చెప్తున్నారు కదా, అవి గుర్తొస్తూ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ హర్షితంగా కూడా ఉండాలి రోజంతా. ప్రాక్టీస్ పడి जाए तो फिर अवस्था बहुत खुश मिजाज हो जाती है. ఎప్పుడు జ్ఞాన పాయింట్స్ గుర్తు తెచ్చుకుంటూ పని చేయడం, జ్ఞాన పాయింట్స్ స్మరణలో ఉంటూ మనం కూర్చోడున్నా నిద్రపోతున్నా, నిద్ర పట్టే వరకైతే ఖాళీగా ఉంటుంది కదా మైండ్, జ్ఞాన పాయింట్స్ స్మరణలో రావడం. ఎక్కువ ఖాళీ దొరికిందంటే జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో రిపీట్ అవుతుంది. అప్పుడు మీ స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది, చాలా ఖుష్ మిజాజ్ అంటున్నారు బాబా, అంటే చాలా సంతోషంగా హర్షితంగా ఉంటుంది మీ స్థితి అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, और सबसे बुद्धि की प्रीत तोड़ एक बाप से जोड़नी है और सबकी प्रीत एक बाप से जुड़ाने की सेवा करनी है. వేరే అందరి నుండి బుద్ధి యొక్క ప్రీతి తెంచుకొని ఒక బాబాతో జోడించాలి. మరియు అందరి యొక్క ప్రీతి ఒక బాబాతో జోడింపచేసే సేవ చేయాలి. వేరే అందరి నుండి బుద్ధి యొక్క ప్రీతి తెంచుకొని ఒక బాబాతో జోడించాలి, మరియు అందరి యొక్క ప్రీతి ఒక బాబాతో జోడింపచేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, सच्चा सच्चा रूहानी खिदमतगार बनना है. సత్య సత్యమైన ఆత్మిక సేవాదారిగా తయారవ్వాలి. अपना भी कल्याण करना है और दूसरों को भी रास्ता बताना है. స్వయం యొక్క కళ్యాణం కూడా చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా మార్గం చూపించాలి. अवस्था बहुत खुशमिजाज बनानी है. తమ స్థితిని చాలా సంతోషంగా హర్షితంగా ఉండేలాగా తయారు చేసుకోవాలి. దానికి ఆధారం ఏంటి? ఒక్కటే, జ్ఞాన పాయింట్స్లో మన బుద్ధి రమిస్తూ ఉండాలి. మురళి వినేసాం తర్వాత మళ్ళీ మురళి విన్నప్పుడే అని కాదు. ఎక్కడ కూర్చున్నా లేస్తున్నా ఏ పని చేస్తున్నా జ్ఞాన పాయింట్స్ గుర్తొచ్చేస్తూ ఉండాలి, అవి రిపీట్ అవుతూ ఉండాలి. మరి బాబాతో
సంభాషణ జరుగుతూ ఉన్నది, లింక్ బాబాతో ఉన్నది. అప్పుడు మన అవస్థ ఎలా ఉంటుంది? హెచ్చు తగ్గుల్లోకి రాదు, ఖుష్మిజాజ్. ఎప్పుడు కూడా హర్షితంగా ఉండగలం, మనం తేలిక ఉండగలం. वरदान, एक बाप की स्मृति से सच्चे सुहाग का अनुभव करने वाले भाग्यवान आत्मा भव. ఒక బాబా యొక్క స్మృతి ద్వారా సత్యమైన మాంగళ్యం అనుభవం చేసుకునేటటువంటి భాగ్యవాన్ ఆత్మగా కండి. ఒకే బాబా యొక్క స్మృతి ద్వారా సత్యమైన మాంగళ్యం అనుభవం చేసుకునేటటువంటి భాగ్యవాన్ ఆత్మగా కండి. जो किसी भी आत्मा के बोल सुनते हुए नहीं सुनते, किसी अन्य आत्मा की स्मृति संकल्प व स्वप्न में भी नहीं लाते, अर्थात किसी भी देहदारी के झुकाव में नहीं आते, एक बाप दूसरा ना कोई स्मृति में रहते हैं, उन्हें अविनाशी सुहाग का तिलक लग जाता है. ఎవరైతే ఏ ఆత్మ యొక్క మాటలైనా, అంటే ఏ దేహదారీల యొక్క మాటలైనా వింటూ విననట్లా ఉంటారో, ఏ అన్య ఆత్మ యొక్క స్మృతి సంకల్పంలోని స్వప్నంలో కూడా రాకుండా ఉంటుందో, అనగా ఏ దేహదారి యొక్క ఆకర్షణలోకి రాకుండా ఉంటారో, ఎవరైతే ఒక బాబా తప్ప ఇంకే దేహదారి యొక్క ఆకర్షణలోకి రాకుండా ఉంటారో, ఒక బాబా తప్ప ఇంకెవరు వారి స్మృతిలో, ఒక బాబా తప్ప ఇంకెవరు లేరనే స్మృతి వాళ్ళకు ఉంటుంది. అటువంటి వారికి అవినాశి మాంగళ్యం యొక్క తిలకం దిద్దబడుతుంది. ఎందుకంటే లౌకికంలో కూడా పతి ఎవరిని స్వీకరిస్తారో వాళ్ళు తప్ప వేరే వాళ్ళతో మాట్లాడడానికి కానీ వినడానికి కానీ వేరే వాళ్ళ మాటలు ఇష్టపడరు కదా. అలాగా బాబా మన పతి అయిపోయినప్పుడు బాబా తప్ప ఇంకెవరు లేరు, ఇంకెవరు సలహాలు, ఇంకెవరి మాటలు, ఇంకెవరి స్మృతి సంకల్పంలో స్వప్నంలో కూడా రాకూడదు. ఏక్ బాప్ దూసరా నా, ఈ స్మృతులు ఉంటే వారికి అవినాశి మాంగళ్యం యొక్క తిలకం దిద్దబడుతుంది. ఏసే సచ్చే సుహాగ్ వాళ్ళే హి భాగ్యవాన్. ఇలాంటి సత్యమైన మాంగళ్యం కలిగిన వారే భాగ్యవంతులు. స్లోగన్, अपनी श्रेष्ठ स्थिति बनानी है तो अंतर्मुखी बन फिर बाहर मुक्ता में आओ. తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలి అంటే అంతర్ముఖిగా తయారై తర్వాత బాహర్ ముక్తలోకి రండి. తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలంటే అంతర్ముఖిగా తయారై తర్వాత బాహర్ ముక్తలోకి రండి. అంటే అంతర్ముఖిగా ఉంటూ, రెండు తోడు తోడుగా ఉండాలి. అంతర్ముఖి స్థితిలో ఉంటూ బాహర్ముఖి అయి కర్మలు చేయాలి. మన అవసరమైన మాటలు మాట్లాడుతున్నా, బాహ్య స్థితిలోకి వచ్చి సంబంధ సంపర్కాల్లో రావాల్సి వచ్చిన లోపల నుండి అంతర్ముఖి స్థితి మెయింటైన్ చేసుకుంటూ బాహర్ముక్తిలోకి రావాలి మనం. ఇదే శ్రేష్ఠ స్థితి అంటారు. తమ శ్రేష్ఠ స్థితి తయారు చేసుకోవాలంటే అంతర్ముఖిగా ఉంటూ తర్వాత బాహర్ముక్తిలోకి రండి. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ఈశ్వరీయ సెల్వేషన్ ఆర్మీ. మీరు అందరికీ సద్గతి ఇచ్చే సేవ చేయాలి. సద్గతి అంటే ఒక బాబాతో ప్రీతి జోడింపచేసే సేవ చేయాలి. మనుషులైతే తమ తెలివితేటలను సైన్స్ యొక్క అహంకారంలో వచ్చి ఆకాశం యొక్క అంతు కనుక్కుంటాం, సముద్రం యొక్క అంతు కనుక్కుంటాం, చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు వాళ్ళు. దానివల్ల లాభం ఏమీ లేదు. వాళ్ళు ఉన్నతిలోకి వెళ్ళరు, ప్రపంచము ఉన్నతిలో వెళ్ళేది లేదు. వాళ్ళకేం పూజలు జరగవు. మీరైతే ఇక్కడ మీ తెలివిని ఉపయోగించి ఏదైతే పురుషార్థం చేస్తున్నారో పూజనీయులు అయిపోతున్నారు. బాబా అలాంటి పూజ దేవతలుగా తయారు చేస్తున్నారు మనల్ని అని చెప్తున్నారు బాబా. కృష్ణుడు కాదు, శివ బాబాతో మీ సత్యమైన ప్రీతి జోడించాలి. ఇతరుల ప్రీతి కూడా బాబాతో జోడింపచేసే సేవ చేయాలి. మీరా ఎలా కృష్ణుని స్మృతులు తప్పించేదో అలా బాబా స్మృతిలో మనం తింటూ తాగుతూ ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా గృహస్థంలో ఉంటూ అందరితో సంబంధాన్ని నిభాయించాలి. కానీ బుద్ధి యొక్క ప్రీతి మాత్రం ఒక బాబాతో జోడించాలి. ఇతరులకు కూడా ఈ మార్గం చూపించాలి అని చెప్తున్నారు బాబా. రాను రాను మీలో
తుప్పు తొలుగుతూ ఉంటే మీ ప్రభావం పెరిగి మీ పేరు కూడా ప్రసిద్ధి చెంది చాలా సేవ జరుగుతుంది, వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు బాబా. అవస్థ చాలా మంచిగా ఉండాలి జ్ఞాన మార్గంలో. అవస్థ మార్పు చెందాలి, ఫస్ట్ క్లాస్‌గా తయారవ్వాలంటే జ్ఞాన పాయింట్స్ ఎప్పుడు స్మరణలో ఉండాలి అంటున్నారు బాబా. గుర్తొస్తూ ఉండాలి. అవి గుర్తొస్తే ఆటోమేటిక్‌గా ప్రాక్టికల్‌గా కూడా ఉపయోగించే తెలివి వస్తుంది మనలో. ఎప్పుడు ఖుష్ మిజాజు, సంతోషంగా, హర్షితంగా ఉండే స్థితి ఉంది. ఒక బాబా తప్ప ఇంకెవరిని స్వీకరించకూడదు మీరు అంటున్నారు బాబా. ఇలాంటి సత్యమైన మాంగళ్య అనుభవం చేసుకునే భాగ్యవాన్ ఆత్మగా కండి. ఆ శ్రేష్ఠ స్థితి తయారు చేసుకోవాలంటే అంతర్ముఖతలో ఉంటూ బహిర్ముఖతలోకి రండి. అచ్చా, ఓం శాంతి. जा बाबा की अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार पंछी रे।
कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में
जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे।